హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోని తక్కువ టైంలో మనమైతే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఉడకడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకొని ఇక్కడొచ్చేసి పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం ఆనియన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మొత్తం ఉడికిపోయింది కదా! ఇందులోకి అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం బాగా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఉడికిపోయింది కదా! ఇక్కడ వచ్చేసి నేనైతే 2, 3 టమాటాలను అయితే తీసుకున్నాను. కట్ చేసుకున్నాను. ఆనియన్ మొత్తం ఉడికిపోయింది కదా! దాంట్లో టమాటాలను అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఆనియన్ టమాటా మొత్తం ఉడికిపోయింది కదా! పాలకూరనైతే మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సిమ్‌లో ఉంచుకొని ఇలా వాటర్ అంతా పాలకూరలో ఉన్నది మొత్తం పైకొస్తుంది కదా! తేలుతుంది కదా! మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. సిమ్‌లో పెట్టుకొని ఇలా పాలకూరనైతే దగ్గరకొచ్చే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చేసుకుంటే ఇలా ఆయిల్ అయితే తేలుతుంది కదా! ఇక్కడ వచ్చేసి సిమ్‌లో ఉంచుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చాలా సింపుల్‌గా ఇంట్లో అయితే చేస్తాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.